చూస్తావుగా ఈ గాలి ఆడించే ఆట. వంట ఏం చేస్తారు ఈరోజు? మళ్ళా చికెన్. వర్షం 14 పతంగులు పెయింట్ చేసి మొత్తం కట్ చేసి వర్ష పతంతో పోయి ఇట్లా కట్ చేసి మళ్ళీ వచ్చింది కిందకి. మందు దావుదాం. చెప్పిరా చూడు ఇట్లా అనమాట మన సంగతి. ఇంకో మంచి చూపిస్తారు ఇట్లా అనమాట. మన బాక్సులు ఎవరు మేము యాక్చువల్లీ బాక్సులు పెట్టుకుందామని అనుకున్నాము, కాకపోతే కొంచెం కరెంట్ ప్రాబ్లం అయింది, కొంచెం అమౌంట్ కూడా ప్రాబ్లం అయింది. ఫ్రీగా వచ్చిన మ్యూజిక్ లో కిక్కే వేరే. బాక్స్ పక్కన బాక్స్ ఉన్నాయి కదా అని పెట్టుకోవాలని చెప్పాడు. సో చూడండి గైస్, నా స్టైల్ అయితే బాగున్నాను. సో ఆ బిల్డింగ్ ఒకసారి ఆ బిల్డింగ్ మీద ఒక బాక్స్ అయితే అన్నమాట. సో అందుకని మాట పట్టించుకుంటలే అందరి ముందు పడిపోయింది. ఇంకెలా తలెత్తుకుంటా మమ్మీ ఇప్పుడు నా టైం వచ్చినప్పుడు ఒక్కొక్కరికి చూపిస్తా గాయ్స్. నా ఇప్పుడు నా టైం బ్యాడ్. ఒకవేళ నా టైం వచ్చిందనుకో ఒక్కొక్కరికి నేనేందో చూపిస్తా. చూస్తావుగా ఈ గాలి ఆడించే ఆట. సందళ్ళే సంక్రాంతి సందళ్ళే అంగరంగ వైభవంగ సంక్రాంతి. మంచిగా పతంగ ఎగిరేయండి. ఎవరితో మమ్మీలతో కొట్లాట పెట్టించుకోకండి. పైసలు ఇబ్బందిలో ఒక అడ్జస్ట్ పర్సన్ నువ్వు అర్థం చేసుకో. పోతాను నేను పోతాను, నాకు ఇది వద్దు వద్దన్నయ్య, నేను పోతాను అన్నయ్య. మంచిగా ఉండండి గైస్, ఎందుకంటే సంక్రాంతి రోజు పీకలు కొట్లాట పెట్టించుకోకూడదు, ఎక్కువ తాగుతుంది, మంచిగా అంతే. గైస్ ఒక బొచ్చ పట్టుకొని వస్తాము, మాకు చిల్లరేయండి కొంచెం. చూద్దాం, చూపి వర్షం, చూపి పతంగ అన్ని పోతే ఫిక్స్ అయ్యి 40 తెచ్చుకోవాలి. మనిషికి 3 పతంగులు 40 పతంగులు. చూపి చూపి చూపి. ఒక 5-6 తెచ్చుకొని ఒకటే పతంగ అన్ని కొయ్యుర్రు. ఎందుకు మీకు ధైర్యం లేదా? అందరు పతంగులు కోసి మీ దగ్గర పెట్టుకోవాలా మీకు అయ్యకపోతే, అంతేగాని మీరే 40 తెచ్చుకుంటే మీరే మళ్ళీ రాదు. సంక్రాంతి అంటే బాయ్స్ పండుగ. పతంగులు ఎగరేసే బాయ్స్. మేము ఇంట్లో వంటలు చేసుకుంటాం, పిండి వంటలు చూపి ఎన్ని పతంగులు తెచ్చారు, ఎన్ని పతంగులు తెచ్చారు. పతంగులు చూపించండి ముందు. అన్ని కాడ వార్యాల వల్ల చిన్నపిల్లలు చింపాల్సి వచ్చింది.
సో గైస్ ఇది చూపిర్రి ఈమె బెస్ట్ ఫ్రెండ్స్ గైస్ ఇట్లా ఉందన్నమాట మనకేమో మన ముగ్గురు వంట ఏం చేసుకుని ఈరోజు మళ్ళా చికెన్ తీసుకురా పోయి వేడి వేడి అన్నం చూపి చూపి వర్షు నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి ఇదేంటి ఇదేంటా ఇది నేను చూడలా వేడి వేడి చికెన్ నెక్స్ట్ వచ్చేసి చల్లని చల్లని పెరుగు నెక్స్ట్ వచ్చేసి పతంగుల పండుగ నెక్స్ట్ వచ్చేసి మన మంద తాగుదాం మందు తాగుదాం ఊగుదాం కలిసి నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే సర్ప్రైజ్ మేమొక బిరవంక ఇంకా ప్లేట్ బిందా అన్ని అప్ప ఇంకా పండగ స్పెషల్ వేడి వేడి బగారా రైస్ అండ్ చికెన్ కర్రీ ఒరే ఎదవల్లారా కూర్చోండ్రా ఇక వీడియో ఉందని అద్దాలు పెడుతుండు బాబా కమాన్ రాజేష్ జ్యోతి నవ్వచ్చు కదా కొంచెం చిన్న ఏం చేస్తున్నావురా అని సోకు అప్పటి నుంచి ఎగరేసి ఎగరేసి టైట్ అయిపోయినా ఏంటి బాబా అన్న ఇంకోసారి ఎగరేసి టైట్ అయిపోయినా నాకు అర్థం కాలేదు సార్. చేయి కూడా వస్తుంది మనసు తగ్గింది అన్నం తిని స్టార్ట్ చేస్తా అప్పటికకు ఆ వాళ్ళు స్టార్ట్ చేసి వర్షం 14 పతంగులు పెయింట్ చేసి మొత్తం కట్ చేసేసి చేసింది నేను కాదు 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 నేను వర్షం కట్ చేసింది వీళ్ళకి ఎగరైకి రాదు వర్ష పదంతో పోయి ఇట్లా కట్ చేసి మళ్ళీ వచ్చింది కిందకి అమ్మ చెప్తుంది కాదు గాయస్ ఏమిటండి మీరు మాట్లాడేది ఆవిడ కరెక్ట్ గానే చెప్పిందిరా చాలా సేపు పండగ కాదు నువ్వు దండగా వేసేసాడు బాగా వేసేసాడు పెయిన్ చెట్లు వేస్తారు చెప్పు చేతుడా పద్నాలుగు పదాలు ఎగిరేసిన వాళ్ళు కన్నాలు నీకు వేయడం రాదా ఎగిరి సూపర్ వేస్తాను ఎగిరి ఎగిరి ఎన్ని పతంగులు ఉన్నాయి గాయ చూడండి లిటరల్లీ ఎన్ని పతంగులు తెచ్చుకుంటారు ఆనందన్న ఈరోజు ఎగరేసేది ఉందా ఎగిరే పిండి బాగుందా నేను రెడీ చేసిన గైస్ నేను బాగున్నానా గైస్ బాగాలేదు కానీ నేను రెడీ అయినా కాబట్టి ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు యు ఆర్ రియల్లీ ఎ గాడ్ గిఫ్ట్ తిన్నారా తిన్నాం తాగినట్టు ఎందుకు చేస్తున్నావు ఫుల్ ఆయన గైస్ రాజేష్ రాజేష్ ఏం చేస్తున్నా రాజేష్ గుడ్డు కద్దలేవి పెద్ద మాట అన్నాడు సరాడు ఎన్ని 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 పాటలు పడుతున్నాడో పతంగులు ఎగరేయడానికి నువ్వు మజాక్ గుంజేసా చెప్తున్నా ఇప్పుడు అది వర్ష రా అగో ఎగరేసిండు బాబాయ్ దా మీసాల మీద పెట్టిండు మీసాల మీద నిమ్మకాయ పెట్టిండు
దానికి ఎందుకు వేస్తున్నావు? ఆడపిల్లలాగా ఉన్న లేడీ పిల్లరా ఆకాశాన ఏంట్రా ఇది? ఏమైందన్నా పెద్దన్నా? మేనేజ్ ఉంటాడు మా బాబాయ్కి ఎందుకు వేసాడు? చిన్న పిల్లలమైతుంది. పతంగులు చిన్న పిల్లల పతంగులు కోసినావు. వీళ్ళ పతంగులు తెలుసు. ఇంతటితో ఈ కార్యక్రమాన్ని ముగించి అందరు మంచిగా ఎంజాయ్ అయ్యారు గైస్. కానీ తాగకూర్రి, ఎక్కువ చిన్న మంచాలు వాడకూర్రి, ఎందుకంటే గొంతులకు చుట్టుకున్నాయి, చేతులకు చుట్టుకున్నాయి. నిన్న బండి తీసుకొని పోతే వరసగూడ గల్లీలో అంకుల్కి ఇక్కడ మొత్తం చుట్టుకుంది, ఇంకా నేను పోసుకోలేదు అది. ఎంతకైనా మంచిది, మంచిగా ఉండండి, తాగకూడదు, అవన్నీ కొట్టకూడదు, చేయకూరి, కొట్లాట కూడా వాడకూరి, ఏం చేయకూరి, మంచిగా ఉంటుంది. ఓకేనా? సో గైస్ వీడియో అయితే ఇంతతో ముగిద్దాం. ఇప్పుడైతే నేను నిమ్నాడని కలవనికి పోతున్నా. బాయ్.